హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. వర్షం అయితే ఫుల్ పడుతూనే ఉంది కదా. ఇంకా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకుందాము అనేసి అన్నారు మా వారు. ఇంకా పిల్లలు కూడా ఈరోజు హాలిడేనే కదా, ఇంట్లోనే ఉన్నారు. ఇంకా అందరం కలిసి అయితే మేము ఈరోజు మిరపకాయ బజ్జీలు అయితే వేసేసుకుంటున్నాము. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ కన్నా కొద్దిగా తక్కువే ఉంటుందిలేండి. కొద్దిగా అయితే నేను శనగపిండిని అయితే తీసేసుకున్నాను. దానికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసేసుకున్నాను. బేకింగ్ సోడా వేసాము అనేసి అంటే మనకి పిండి అన్నది ఉబ్బుతుంది కదా. అలానే ఇక్కడ కొద్దిగా ఓమా కూడా వేసేసుకున్నాను. ఓమా అంటే మనం డైజెషన్ కోసం వాడతాం కాబట్టి, అది కూడా కాకుండా పిల్లలకు కూడా పెడతాం కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమి లేకుండా ఉండాలనేసి నేను ఇక్కడ ఓమా కూడా వాడుతున్నాను. ఇంకా మనకి ఇలాగ ఒక లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే పిండిని అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడ మన ఎటువంటి లమ్స్ లేకుండా అయితే పిండి అన్నది కలుపుకోవాలి. అలా అనేసి వాటర్ ఒకేసారి పోసాము అంటే లూజ్ అయిపోతుంది కాబట్టి మనం పిండి కలుపుకుంటూ వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. మనం ఇలాగా చేస్తూ ఉన్నాము అనేసి అంటే మనకి బజ్జీలు అన్నవి చాలా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజులో హాఫ్ నిమ్మకాయ అంత చింతపండుని అయితే తీసేసుకున్నాను. నేను ఎప్పుడు మిరపకాయ బజ్జీలు వేసినా కానీ మిరపకాయ బజ్జీల్లోకి ఈ విధంగా అయితే స్టఫ్ చేసేస్తాను అనమాట. దాంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఓమా వేసేసుకున్నాను. వీటిలో చింతపండులో విత్తనాలు తీసేసుకొని మెత్తగా మనం స్మాష్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఎటువంటి పీచు కూడా లేకుండా, అలానే తొక్కలు కూడా లేకుండా ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాగ ఒకసారి కదుపుతూ ఉన్నాము అనేసి అంటే మనకి బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. తర్వాత దాంట్లో ఉన్న పీచంతా తీసేసి ఈ విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెండు అయితే మనకి కలిసిపోయినాయి కదా. ఈరోజు చేత్తోటి ఇబ్బంది లేకుండా వేయాలి అనేసి నేనైతే ముందుగానే గ్లాస్లో వేసేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా చేసాము అనేసి అంటే చేత్తో వేసేటప్పుడు కూడా మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. గ్లాస్కి సరిపోతుంది అనమాట మిరపకాయ బజ్జీలు అన్నవి. ఇక్కడైతే నేను ఒక పావు కిలో వరకు అయితే మిరపకాయలు అన్నవి తీసేసుకున్నాను. అవి ముందుగా వాష్ చేసేసుకొని ఇలాగ మజ్జిగ అయితే ఘాట్ అన్నది పెట్టేసుకుంటున్నాను అనమాట. ముందుగా నేను ఇదైతే చేసేసాను కదా, చింతపండు అయితే దీని లోపల స్టఫ్ చేసేసాము అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు బజ్జీ తిన్నా కానీ చేసినా కానీ ఇలానే చేస్తూ ఉంటాను నేను. మనకి హోటల్ స్టైల్ కాకుండా నా స్టైల్లో అయితే నేను బజ్జీలు అన్న వేసేస్తున్నాను. ముందుగా ఇలాగా అన్నిటికైతే ఘాట్లు పెట్టేసుకొని చింతపండు మా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలోకి అయితే ఇలాగ స్టఫ్ చేసేసుకుంటున్నాను. తినేటప్పుడు కూడా మనకి పుల్లగా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు బజ్జీలు వేసినా కానీ ఈ విధంగా వేస్తూనే ఉంటాను. మా వారికి కూడా ఇలానే నచ్చుతుంది. ఇంకా పిల్లలకు కూడా ఇలానే అలవాటు అయిపోయింది. కొద్దిగా చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. అలా అనేసి బాగా ఎక్కువ పెట్టాల్సినంత అవసరం లేదు. ఆ పులుపు అన్నది తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే నేను బజ్జీలు అన్నిటికీ అయితే చింతపండు ఓమా పేస్ట్ అయితే పెట్టేశాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము అనేసి స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. మనం బజ్జీలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కదండి. ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. మనం ఎప్పుడైనా కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసాము అనేసి అంట్లో దానికి ఆయిల్ అన్నది పీల్చకుండా ఉండాలి అనేసి అంటే కొద్దిగా సాల్ట్ అన్నది వేసాము అనేసి అంటే మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ ఎక్కువ కాకుండా మనకి ఎంత కావాలో అంతవరకు లిమిట్గా ఫ్రై అవుతూ ఉంటాయి. చాలా నూనె కూడా సేవ్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కానీ నేను ఈ విధంగా సాల్ట్ అన్నది వేసేస్తాను. ఇప్పుడు మనకు ఆయిల్ అన్నది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను గ్లాస్లోకి అయితే వేసాను కదండి. నేను చూపించిన విధంగా ఇలా వేసాము అనేసి అంటే
ప్రాబ్లం లేకుండా మనమైతే మిరపకాయ బజ్జీలు అన్నవి వేసేసేయచ్చు. గ్లాసుకి సరిపడిపోయింది కదండి నాకు మిరపకాయలు అన్నది. ఈ విధంగా మన శనగపిండిలో మనం మిరపకాయలు అన్నవి డిప్ చేసేసుకొని ఇలాగ మిరపకాయ బజ్జీలు వేసేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం సిమ్లో పెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. లేదు అంటే ఆయిల్ బాగా హీట్ అయింది అనేసి అంటే పైన అంతా కాలిపోయి లోపల అలానే పచ్చిగా ఉంటుంది. కాబట్టి మనం మిరపకాయ బజ్జీలు వేసిన వెంటనే సిమ్లో వేసాము అనేసి అంటే అది లోపల బయట మంచిగా ఫ్రై అవుతుంది. కాబట్టి ఈ విధంగా నేనైతే బజ్జీలు అన్నవి వేస్తూ ఉంటాను. చూడండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక వాయి అయితే వేసేసాను కదా, ఇంకా మిగిలినవి కూడా అలానే వేసేస్తూ వచ్చేసాను అనమాట. చాలా మంచిగా వచ్చినాయండి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు అనేసి అంటే ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు. అలానే ఇంకా అది కూడా కాకుండా బయట అయితే వర్షం పడుతూనే ఉంది కదా, ఇలాంటి టైంలో వేడివేడిగా ఏమైనా తిన్నాము అంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా నేను వేస్తూనే ఉన్నాను, ఇంకా పిల్లలు తింటూనే ఉన్నారనమాట. నేను ఇక్కడ కనీసం ఒక ఫోటో తీసుకుందాము అనేసి ఆగండి అనేసి చెప్తూ ఉన్నా కానీ ఇంకా మా వారు పిల్లలు కలిసి తినేస్తూనే ఉన్నారు. ఇంకా నేను గట్టిగా ఒకసారి మాట్లాడేటప్పటికి ఇంకా పాపం వాళ్ళైతే ఆపేశారన్నమాట. నాకే కొద్దిగా బాధ అనిపించేసింది. మళ్ళీ ఈ విధంగా అయితే పిల్లలు చేస్తూనే ఉంటారు కదండి. ఇంకా నా మిరపకాయ బజ్జీలు అయితే వేయటం అయిపోయింది. ఇంకా మా వారు వచ్చేసి కట్మిర్చి చేస్తాను అనేసి అన్నారు. ఈ కట్మిర్చి కోసం అనేసి ఇలాగా మిర్చిని అయితే కట్ చేసేస్తున్నాం అనమాట. ఇలా చేసినా కానీ బాగుంటుంది. సాసులు అలా వేసుకొని తిన్నాము అనేసి అంటే మిరపకాయ బజ్జీలు ఇంకా టేస్టీగా ఉంటాయి కదండి. పైన కొద్దిగా మసాలా వేసుకొని తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కట్ చేసిన వాటిని మళ్ళీ కొద్దిగా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసాము. ఫ్రై చేసేసి ఇంకా వాటిని కొద్దిగా పైన మసాలా వేసేసి ఆనియన్స్ వేసుకొని తిన్నాము అంటే ఇంకా చెప్పవసరలేదండి. ఇంకా నైట్ కూడా మేము డిన్నర్ అయితే ఏమీ చేయలేదు, ఈ బజ్జీలే సరిపోయినాయి అనమాట. ఇంకా మా వారు అలా కట్మిర్చి కట్ చేసేలోపు ఇంకా నేను కూడా 2-3 బజ్జీలు అయితే వేసేసాను. ఇంకా అలా చూస్తూ ఉన్నాము అనేసి అంటే ఆగదు కదండి మనసు అన్నది, ఎప్పుడెప్పుడు తినాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది కదా. అది కూడా కాకుండా బయట వెదర్ చల్లగా ఇలా వేడివేడి బజ్జీలు అంటే ఇంకా ఆగుతామా చెప్పండి. ఇంకా మా వారు అయితే కట్ చేసేసారు కదా, ఇంకా వాటిని అయితే మళ్ళీ ఒకసారి అయితే డీప్ ఫ్రై అయితే చేసేసారు. నేను ఇలా సాల్ట్ వేయటం వలన అయితే అస్సలకి ఆయిల్ అన్నది పీల్చలేదండి. మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి చూడండి, అప్పటికిప్పటికి చేంజ్ అన్నది తెలుస్తుంది అనమాట. మనకు ఆయిల్ అయితే అస్సలు పీలవదు. ఈ విధంగా చేసుకొని చూడండి మీరు కూడా ఒకసారి. ఎమ్మి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఈ కూల్ వెదర్లో హాట్ మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఇవి తినేసాము అంటే ఇంకా నైట్ డిన్నర్ కూడా ఏమి చేయలేదు, అంత స్టమక్ అయితే హెవీ అయిపోయింది అనమాట అందరికీ. వీటితోటి కడుపు అయితే నిండిపోయింది. నేనైతే ఈ మిరపకాయ బజ్జీలు అయితే తిన్నాను. పిల్లలు మా వారైతే ఇంకా కట్మిర్చిని ఆయన చేస్తూనే ఉన్నారు, ఇంకా పిల్లలు తింటూనే ఉన్నారనమాట. చాలా ఎమ్మీగా టేస్టీగా వచ్చినాయి మిరపకాయ బజ్జీలు అయితే. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.